పెన్షన్దారులకి 1వ తారీఖునే మేము పెన్షన్ ఇస్తాం మాట ఇచ్చాం. కానీ అసలు 2-3 నెలల నుంచి వస్తారు మీరు. ఆదివారం వస్తే ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నాం, సెలవు వస్తే ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నాం. ఈవేళ మాట తప్పకుండా అంచేది ఈవేళ చూశారు, మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. గంజాయి విపరీతమైన గంజాయి వేళ నేను అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ గంజాయిని రూపు మాకపోతే మీకు తెలియకుండా మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నేను చూస్తున్నాను. విశాఖపట్నం నుంచి రాత్రిపూట నేను ఇంటికి వెళ్తూ ఉంటాను, 11-12 అయిపోతుంది నరసింహుడి దగ్గరికి. రోడ్డు పక్కన ప్రతి మధుం దగ్గర చిన్న కుర్రోలు 12, 13, 14 సంవత్సరాల కుర్రవాళ్ళు మొదల మీద కూర్చుకొని గంజాయి తాగుతున్నారండి. మీరు అందరూ చూస్తారు. ఎవడన్నా పెద్ద వెళ్ళి నర్సీపట్నం మధు మీద 10 మంది కుర్రవాళ్ళు గంజాయి తాగుతుంటే ఒక పెద్ద ఆయన 62 సంవత్సరాలు అతను మోటార్ సైకిల్ ఆఫ్ చేసి, ఏరా బాబు మీ వయసు ఎంతరా, ఈ గంజాయి తాగడం తప్పురా మానంటారా అంటే, నువ్వెవరా నాకు చెప్పాల్సి ఇప్పుడు కుడిసారండి. ఈవేళ మన కుర్రవాళ్ళే కాదు, అందరు కుర్రవాళ్ళు. ఈవేళ నేను చెప్తానండి, గంజాయికి అలవాటు పడ్డవాడు జీవితం సర్వనాశనం అయిపోద్దండి. అందులో పిల్లలండి, చిన్న పిల్లలండి, 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు తాగుతూ ఉంటే